ఇప్పుడు నేను చెప్పవలసింది, చెప్పదగింది, తెలిసింది, తెలియంది నాతో సహా మీరందరూ, మీతో సహా నేను అవిభాజ్యంగా ఉన్నాం. మనందరం అవిభాజ్యం అంటే మీరు నేను వేరు కాదు, ఒకటి కాదు, కానీ అనేక విధాలుగా నా ఇంటి నేనే అనుభవిస్తాను అన్న అనుభవం సానుభవం అందరికీ సహజమే. సానుభవంగా మనందరం గమనించడా, గుర్తించడా, తెలుసుకుంటా సహజమే. ఆకలి దప్పులతో సహజమే, తీర్చుకుంటా సహజమే. అప్పుడు మనకు ఒత్తిడి వెళ్ళినప్పుడు, ఒత్తిడి లేనప్పుడు, ఉన్నప్పుడు ఆనందమే కోరుతాం. ఆంధ్ర లక్ష్యాన్ని గుర్తించడానికి మౌన లక్ష్యం ప్రతిబంధకం కాదే. మౌన లక్ష్యం ఆంధ్ర లక్ష్యం వేరువేరుగా లేవే, పరిపూర్ణ లక్ష్యం వేరుగా లేదే, ఉనికి లక్ష్యం వేరుగా లేదే, స్వభావంగా చిత్ర లక్ష్యం వేరుగా లేదే. అన్నీ తానే ఉన్నాడు. తాను అనుభవించడానికి కావలసిన విధంగా ఉన్న విధంగా ఉన్నది. ఉనికిని తెలుసుకునే నిమిత్తమే ఉనికి చేసిన చిత్రపదార్థమే సత్పదార్థాన్ని తెలుసుకుంటూ, చిత్రపదార్థాన్ని తెలుసుకుంటూ స్వయం జ్ఞానంతో, సామాన్య జ్ఞానంతో, సామాన్య భావంతో, సామాన్య సత్తాని, సామాన్య సత్పదార్థాన్ని, సామాన్య చిత్రపదార్థాన్ని, సామాన్య ఆనంద పదార్థాన్ని, సామాన్య మౌన పరిపూర్ణ పదార్థాన్ని కోరిక గుర్తించి గమనించి దీనికి ఏది కూడా ప్రతిబంధం కాజాలదు. ఆ ప్రతిబంధం వాళ్ళు చేసుకునే విధంగా చేసుకోండి. భక్తి, కర్మ, యోగము, జ్ఞానం, ఉత్సాహాలు చేసుకోండి. సగుణాలు కూడా అన్నీ చేసుకోవచ్చు. అది తమాషా ఏంటంటే ఎరుకుంటేనే సగుణాలు కూడా ఆరాధన, శాఖార అవగాహన, ప్రకృతి ఆరాధన, ప్రకృతి పూజ, నాశనం, సృష్టి, లయం అంతా ఎరుగుతూ జరుగుతుంది, ఎరుగునంతే జరుగుతుంది అని మాత్రమే సవినయంగా విజ్ఞప్తి, నిర్గుణ చైతన్య, స్పష్టంగా, సరళంగా స్వయం ప్రభావిత సూచనతో, స్వయం ప్రభావిత సూచన అవగాహనతో స్వానుభవ అవగాహన గుర్తింపు గమనిక చేస్తున్నాడు. ఉన్నట్లే అట్లుండితే స్వయం సాక్షాత్కారం, స్వయం అనుభవం.